ఇప్పుడు నిరోష గారు ఏం చేస్తారో చూద్దాం. నిరోష గారు మీరేం ఊరించి ఏమంటే చేస్తారు? బనానా ప్యాన్ కేక్. బనానా ప్యాన్ కేక్. ఓ స్వీటా? స్వీట్ ప్యాన్ కేక్. ఓకే ఓకే, మరి బనానా ప్యాన్ కేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బనానా ప్యాన్ కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరటిపండు 1, పాలు 1/2 లీటర్, మైదా 1 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, బేకింగ్ పౌడర్ కొద్దిగా, వెనిలా ఎసెన్స్ కొద్దిగా, ఉప్పు చిటికెడు, పంచదార తగినంత. ఓకే నిరోష గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఫస్ట్ ఏంటి దీనికి ప్రాసెస్? ఫస్ట్ మైదా తీసుకోవాలి, దాంట్లో పాలు కడేసి కలుపుకోవాలా? ఓకే. మైదాకి సరిపడా పాలు వేసి కలుపుకోవాలి. వాటర్ అవసరం. పాలు పోసి కలుపుకోవాలండి మైదాని. ఓకే. సో ఇదేంటే మనకి కొంచెం జారుడుగా కలుపుకోవాలి కదా, దోస పిండిలా కలుపుకోవాలి. సో ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. సరిపోతుందా? కొంచెం పడతాయి. బాగా లూజ్ గా అయిపోలా? ఏం కాదండి, బనానా యాడ్ చేస్తాం కదా, సరిపోతుందా? ఓకేనా? ఓకే, ఇందులో బనానా యాడ్ చేసుకున్నాం. ఓకే. సో దీనికి ఏంటి బాగా మిగిలిపడిపోయినవి అయితే బాగుంటుంది, బాగా పండుకొచ్చింది అయితే. దాంట్లో కూడా ఒక రకమైన స్వీట్నెస్ ఉంటుంది. అండ్ యాక్చువల్ గా హెల్త్ కి కూడా ఇదే మంచిదని చెప్తున్నారు. అవును, బాగా ఇలా మచ్చలు వచ్చిన అరటి పళ్ళే వాటిల్లోనే మనకి కావాల్సినవన్నీ ఉంటాయంట. అది అలా పండుగ వేస్తే నలిగిద్దా? ముక్కలుగా చేసుకోవచ్చు కదా. పిల్లలకి ఇలాంటివన్నీ అంటే చక్కగా ఇష్టంగా తింటారు కాబట్టి. మా పాప వల్ల ఇది నాకు అలవాటు. మీకు అలవాటైందా? అంటే మీ పాప మీకు నేర్పించింది గొప్ప తీసి, అంటే మమ్మీ ఇది నాకు కావాలి అంటే అప్పుడు నేర్చుకున్నారా? లేదు, తను కొంచెం టిఫిన్స్ ఎక్కువ చేస్తుంది, స్నాక్స్ టిఫిన్స్ ఇష్టంగా తింటూ ఉంటారు. అవును, తన వల్ల నేర్చుకోవాల్సి వస్తుంది. ఓహోహో, బనానా ఇష్టమేనా? ఫ్రూట్స్ బాగా తింటుందా? ఓకే. కొంతమంది ఏంటంటే ఫ్రూట్స్ డైరెక్ట్ గా తినని పిల్లలకి కూడా ఇలా ఏమన్నా మిక్స్ చేసి అలా ఇస్తూ ఉంటారు కదా, కానీ బాగానే తింటది. ఇలా అయితే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఎప్పుడు ఫ్రూట్స్ ఇవ్వటం బదులు ఇలా కూడా పెడుతుంటే వాళ్ళకి కూడా కొంచెం మమ్మీ నాకు ఏదో వెరైటీగా చేసి పెడుతుంది అన్న ఫీలింగ్ వస్తుంది. ఒక బనానా సరిపోతుందా? సరిపోతుందండి. ఓకే, మిక్స్ అయిపోయినట్టు. కొద్దిగా వంట సోడా, కొంచెం పఫీగా రావడానికి వంట సోడా, కొద్దిగా సాల్ట్, షుగర్ కూడా కొంచెం వేసుకోవాలి. ఓకే. సో మనకి ప్యాన్ కేక్స్ అంటే ఓవర్ స్వీట్ గా ఏమి ఉండవు కాబట్టి కొంచెం ఎలాగో ఆ ఫ్రూట్ లో స్వీట్నెస్ యాడ్ అవుతుంది. కొద్దిగా ఒక 1-2 స్పూన్స్ షుగర్ అయితే సరిపోతుందేమో కదా, అంటే స్వీట్ ఇష్టపడే వాళ్ళు వాళ్ళ టేస్ట్ కి తగ్గట్టు. తర్వాత వెనిలా ఇది ఆన్ చేద్దామా? హీట్ అవుతుంది, లైట్ ఉంది. యాక్చువల్గా బాగా పండిపోయిన అరటిపళ్ళు తినడానికి అందరూ ఇష్టపడరు కాబట్టి ఇలా చేసేసుకోవచ్చు కదా. ఈవినింగ్ టైంలో కూడా ఒక మంచి స్నాక్ ఐటమ్ లా ఉంటుంది. అండ్ ఫ్రూట్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, ముందుగా కొద్దిగా బటర్ దీని మీద వేసేసుకొని ఇలా రాసేసుకోవాలి. ఓకే. సో ఇలాంటి వాటికి మనము బటర్ యూస్ చేస్తేనే బాగుంటుంది, ఆయిల్ కంటే కూడా. అవును. అయితే ఇది మీరే ట్రై చేస్తారా ఇలాగా? నేనే ట్రై చేశాను. ఎవరి దగ్గర నేర్చుకున్నారా? లేదు, నేనే ట్రై చేశాను. మీరే ఇలా ట్రై చేసేసారు? ఓకే. అది వేడాక ఇది దోశలాగా. ఈ ప్యాన్ కేక్స్ మనం ఎక్కువ స్ప్రెడ్ చేయక్కర్లేదు కాబట్టి బటర్ ఇంకొంచెం వేస్తారా? టేస్ట్ కమ్మగా ఉంటుంది. ఓకే ఓకే, ఆల్రెడీ ఎక్కువ వేసారు అదంతా, ఇంకా అది ఇందాక రాదు కదా. అంతేనా? దీని కింద ఉందంటే ఎక్కడికి వెళ్తుంది? సైడ్లకి రాదు కదా. ఎందుకు రాదు? ఆల్రెడీ వచ్చింది కదా ఇక్కడ, ఇక్కడ దాకా వచ్చేది కదా, అందుకే. ఓకే, సో ఈ చక్కగా అటు ఇటు ఫ్రై చేసుకుంటే రెడీ అన్నమాట. ఓకే, నిరోష గారు మీరేం చేస్తుంటారు? మీరు హోమ్ మేకరేనా? ఓకే, మీ వారు ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్. ఏం పేరు? జయప్రకాష్ గారు. ఓకే, సో ఒకతే పాప మీకు? ఒకతే పాప. ఎంత వయసు? 1.5 years.
1.5 yearకే మీ పాపకి ఇంత చాయిస్ లా? అవునండి, తను చాలా నేను ఇంకా మా పాప వల్ల నేను నేర్చుకున్నానంటే నేను ఇంకా కొంచెం 3-4 ఏళ్ళు ఉన్నాయేమో అనుకున్నాను. ఏం పేరు మీ పాప పేరు? త్రినేని. త్రినేని. ఇప్పుడు అది తిప్పాలా? జాగ్రత్తగా తిప్పండి. యాక్చువల్గా ఇంకొంచెం చిన్న సైజులో వేసుకోవచ్చు మనం ప్యాన్ కేక్స్. వేసుకోవచ్చు. అది చిన్నగా. మాది బాగా ప్యాన్ వెడల్పుగా ఉందని మీరు మొత్తం పోసేసారా? చిన్నగా అనిపిస్తుంది కదా మరి మీకు కూడా? మాకేం అనిపిస్తుంది, ఎందుకు 2 వేసుకుంటాం కదా, ఒక ప్లేట్లో 2 పక్కన పెట్టుకుంటే 2 ఉన్నాయి అనిపిస్తుంది కదా. అవునవును. అమ్మయ్యా, ఏం భయపడకండి, జాగ్రత్తనే చేస్తాం. అంటే మా జాగ్రత్తలో మేము ఉన్నాం అప్పుడప్పుడు. ఓకే, సో సోడా ఇవన్నీ వేసారు కాబట్టి చక్కగా పఫీగా వచ్చి బాగుంటుందేమో టేస్ట్. చక్కగా ఇద్దరు కూడా అంటే సింపుల్ రెసిపీస్ అండ్ టేస్టీగా ఉండేవి ఎంచుకున్నారు. డిఫరెంట్ ఉన్నాయి కదా? అవును, డిఫరెంట్ ఉన్నాయి. ఎందుకంటే ప్యాన్ కేక్స్ లో కూడా మనకి రకరకాలుగా వేస్తూ ఉంటారు. కాకపోతే అంటే కొంచెం ఈ బనానా ప్యాన్ కేక్ అనేది ఎక్కువ చేస్తూ ఉంటారు. కాకపోతే అందరికీ తెలియదు కదా ప్రాసెస్ అనేది. సో ఈ రోజు మళ్ళీ మీరు చూపిస్తే నేర్చుకుంటారు. ఓకేనా? ప్లేట్లు సో రెడీ అయిపోయిందా? సో దీన్ని ఏంటి సాస్తో తినొచ్చు, షుగర్ సిరప్ తో కూడా తినొచ్చు. సో మన చాయిస్ అండి. అవునండి. గీత గారు మీకోసం ప్యాన్ కేక్ రెడీ. ఓకే, మరి చూసారు కదండి, వేడివేడిగా బనానా ప్యాన్ కేక్ కూడా రెడీ. మరి టేస్ట్ చేసే ముందు బనానా ప్యాన్ కేక్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బనానా ప్యాన్ కేక్ తయారు చేసే విధానం: మైదాలో పాలు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. దీనిలో అరటిపండు, బేకింగ్ పౌడర్, ఉప్పు, పంచదార, వెనిలా ఎసెన్స్ వేసి దోస పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెనంపై దోసలా పోసి వెన్నతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, బనానా ప్యాన్ కేక్ రెడీ.